హాయ్ వెల్కమ్ టు డీటెయిలర్. ఇది ఒక స్మాల్ అడ్వైజ్ అనుకోండి, సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. చాలా మంది ఈ మధ్య ఆటోమేటిక్ కార్స్ కొంటున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనకి ఎక్కువ క్లచ్ నొక్కే బాధ ఉండదు. సో దానివల్ల L4 L5 డిస్క్ బల్జ్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. సో దానివల్ల మనకి ఏంటి అంటే ఒక బెనిఫిట్ ఉంది. అట్లానే ఇంకోటి ఏంటి అంటే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఉన్నట్టుండి ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఒక 300 కిలోమీటర్స్ ఆర్ 500 కిలోమీటర్స్ ఒకటే స్ట్రెచ్లో వెళ్ళిపోవాలనుకుంటాం. అంటే ఒక డెస్టినేషన్కి వెళ్ళాక మనకు వచ్చే ఆనందం వేరు. కానీ మధ్యలో ఏంటంటే కొంతమంది సిగరెట్ బ్రేక్స్, టాయిలెట్ బ్రేక్స్, ఫుడ్ బ్రేక్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ మనలాంటి అంటే నా వర్క్ వస్తే కనుక నేను అట్లనే కార్ ఎక్కామంటే మళ్ళీ కరెక్ట్గా డెస్టినేషన్ వెళ్ళేదాకా దిగకూడదనే మైండ్ సెట్లో ఉంటాను అనమాట. ఎందుకంటే సీట్ మారినా మళ్ళీ ఒకసారి దిగెక్కిన డ్రైవింగ్ మూడ్ పోతుందని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. సో రీసెంట్గా నాకేంటి అంటే నేను బాగా కాలు నొప్పి వస్తుందని చెప్పేసి నేను అంటే తిమ్మిరి ఎక్కువ పడుతుంది అనమాట. తిమ్మిరి ఎక్కువ పడుతుందని చెప్పేసి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం కంప్లీట్గా ఈ కాలు అనేది మూవ్మెంట్ అనేది ఇవ్వకుండా డ్రైవ్ చేయడం వల్ల మనకి పెరాలసిస్ కానీ ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ కానీ ఉందంట. సో బేసిక్గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు తెలిసింది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. ఎవ్రీ 100 or 150 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ తీసుకోండి, ఒక 1-2 minutes వాక్ చేయండి, మళ్ళీ మీ జర్నీలో క్యారీ ఫార్వర్డ్ అవ్వండి. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఈ లెగ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది అండ్ మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ.